దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారండి? ఈరోజు 6వ తారీఖు మొదటి నెల మంగళవారం. ఈ సంవత్సరంలో మొదటి మంగళవారంలో ప్రవేశించాం. 52 వారాలు మనకి వస్తున్నాయి. అయితే 52 వారాల్లో 52 మంగళవారాలు కూడా మనకు అందించబడతాయి. కనుక మనం గమనిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు స్తోత్రాలయ. ఈ సమయంలో నీ లేఖనాన్ని బట్టి ప్రభా మేము తలంచుచు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన క్రియల చేత నీ ఆలోచన తలంపుల చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని నీదేన దాసుడని నేను ప్రభా ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని, నీ ఆలోచన యావత్తు మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని నీదేన దాసుడని నేను చేస్తున్న నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రభా ఈ దినము నా ప్రభా మంగళవారం మొదటి మంగళవారములో నీ సేవకుడిని నేను నూతనమైన పాఠముతో నిలబడి ఇచ్చుండగా దేవా నా తలంపులు నా ఉద్దేశాలు మరుగు చేసి నీ తలంపులు నీ ఉద్దేశాలు నెరవేర్చి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. సాయంకాలంలో దేవుని లేఖనములో గలతీ పత్రిక 1వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ప్రయత్నించేద్దాం. ఎందుకంటే దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు మనతో. అందు నిమిత్తము ప్రార్థన చేశాం. ప్రార్థన కూడా బలమైన రీతిలో కూడా మనం చేసి ఉన్నాం. అందుబట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక ప్రార్థన చేద్దాం. అటు విషయాల్లో అనేకమైన తలంపులు మనకు కలిగినప్పుడు ఇక్కడ గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో భక్తుడైన గలతీ గారు చెప్పుచున్న ఈ మాటలని మనం అర్థం చేసుకుంటే, ప్రియులారా, గలతీ గారు చెప్పిన ప్రతి మాట ఆత్మ సంబంధంగా ఉన్నది. గనుక ఈ మొదటి సంబంధమైన ఈ మాటలు ఎలాగుంటాయి అనేది మనం గమనిస్తే లేఖనము ద్వారా అనేక విషయాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటాము. మనం మొదటి అధ్యాయంలో మనుషుల మూలముగానైనను ఏ మనుషును కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులో నుండి లేపిన దేవుని వలనను అపోస్తులుడుగాను నియమింపబడిన పౌలును నేను ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తుడైన పౌలుగా, అంటే దేవుని దాసుడుగా దేవుని పనివాడిగా నియమించబడిన పౌలుని నేను గలతీ సంఘానికి రాసిన ఉత్తరం అని ప్రతి వారు చెప్పుకునే విధముగానే పౌలు గారు కూడా ఒక ఉత్తరం రాస్తే ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటూ ఆయన మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. అయితే పౌలు గారు తన వాక్య విధానాన్ని బట్టి, వాక్య విధేయతను బట్టి పౌలు గారు గలతీ సంఘానికి ఏ రకంగా ఇంటర్వ్యూ చేసుకున్నాడంటే, ఏ రకంగా పరిచయం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు పౌలు గారు చెప్తున్న ప్రతి మాట ఆత్మ సంబంధంగానే ఉంటుంది. ఎందుకంటే పౌలు గారు చేసిన ప్రతి క్రియ పరలోక సంబంధమైన క్రియలుగానే ఉంటాయి. కాబట్టి పౌలు గారు ఏమాత్రం ఎక్కడ కూడా ఏది కూడా జవదాటకుండానే చేసిన పనులే కనపడతాయి పౌలు గారి. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకుంటే పౌలు గారు అందరూ చూడండి, అందరూ అనగా గలతీలో సంఘమందరూ గలతీలో ఉన్న మీ అందరకు ఇక్కడ ఏమంటున్నాడు చూసారు. ఇక్కడ అంతా అనేకమైన విషయాలుగా అనేక రీతులుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు.
నాతో కూడున్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంగముకు శుభమని చెప్పినది రాయమనగా, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. అంటే పౌలు గారు వస్తున్నట్టుగానే ఒక ఉత్తరం రచిస్తున్నట్టుగానే కనబడుతుంది. అంటే పౌలు గారు ఎందుకు ఈ మాటలు అందిస్తున్నాడు అంటే, ఆత్మ తలంపులు కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడు. కనుక మనం ఒక్కసారి ఆలోచించకపోతే దాని యొక్క పరిష్కారం ఏ రకంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పౌలుని నేను అని అంటున్నాడు, మరియు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఇక్కడ చూసారా, దేవుడు ఎందుకు మన భూలోకానికి వచ్చాడు, అసలు ఎందుకు తానుగా అప్పగించబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అందించబడుతున్నాయి. ప్రియులారా, పౌలు గారు చెప్పే ప్రతి మాట ఎన్ని రకాలుగా ఉన్నది అని మనం గమనిస్తే, ఈ గలతీ పత్రికలో చాలా స్పష్టంగా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, దేని నిమిత్తం ఆయన వచ్చి ఈ కార్యాలు చేస్తున్నాడని పౌలు గారు చాలా క్లియర్ కట్గా మనకు చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా పౌలు గారు మాట్లాడిన ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటే తప్ప ఆయన సొంత మాట అయితే కాదండి. ఇది మాత్రం మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కనుక మీ అందరూ కూడా ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటలు మాత్రం మర్చిపోవద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవునికి యుగయుగములో మహిమకు కలుగును గాక, ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. ఇక్కడ చూడండి, ఎంత త్వరగా మీరు తిరిగారో నాకు ఆశ్చర్యం. దేవుడు ఎంతగా మిమ్మల్ని ఆయన వైపుకు తిప్పుకున్నాడు అనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. అంటే లోకం చాలా కఠినమైన దినాలు. ఎందుకంటే ఎవరో తెలీదు, ఏదో తెలీదు, జాతులు వేరైనా మతాలు వేరైనా కానీ చిచ్చు పెట్టకాడు చిచ్చు రాజి చేట చాలా మంది కంకణం కట్టుకున్నారు. ఏమండి, ఈ గొడవ రేపితే ఇంత నీకు అమౌంట్ ఇస్తాను, ఇంతమంది కొట్టుకునేలా చేస్తే నీకు ఎంత బెనిఫిట్ ఇస్తానని ఈ లోకంలో అధికారులు తన రాజకీయం యొక్క పనంగముల వలన, అంటే వారి రాజకీయ కుయుక్తుల వలన ప్రజలను మబ్బు పెడుతూ ప్రజలను వారి వైపుకు తిప్పుకునే ఈ యొక్క గొప్ప ఆలోచన ఇప్పటి నుంచే కదా, ఆనాటి నుండి ఎప్పటి నుంచి, ఆనాడు ఐగుప్తు ప్రజల కానించి కాలంలోని, అందుకే ఐగుప్తుల ప్రజలను దేవుని వైపుకు తేకుండా ఐగుప్తు యొక్క రాజు ఏం చేశాడంటే, పరో రాజు పగలంతా పనిచేయించుకుని రాత్రి కాలం మద్యమును మాంసం ఇచ్చేవాడు. కాల్సిన మాంసం మద్యం ఆ పనికాడే కాసేపుడు పని దిగిపోతున్నానగా అక్కడ వారికి మద్యంను సేవించుటకును ఆ మాంసం ఇచ్చేవారు, తాగినంత పోసేవారు. వాళ్ళు తిని అక్కడే కొందరు ఇంటికి వెళ్ళేవారు, అలాగే తూలుతూ పాలుతూ కొందరు అక్కడే పడేవారు. మరలా పొద్దున ఆ మత్తు దిగగానే మరలా యాసిడిజిగా వాడు ప్రార్థించి కూడా ఒళ్ళు అలసిపోయేలాగా పని చెప్పడం. ఇటువంటి ఆనాటి శిక్షలు, ఆనాటిగా మనుషుల్ని ఈ రకంగా భయపెట్టుకుని, ఇప్పుడు ఎలాగైతే ఓ మతము ద్వారా, ఓ కులము ద్వారా, ఒక జాతి ద్వారా మనుషుల్ని ఈ రకమైన విధానము ఈనాడు నాయకులైన వారు చేర్చుకున్న ప్రియులు. కానీ అందరికీ తీర్పు ఉంది, అందరినీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు అనేవాడు చూచేవాడు, దేవుడనే వినేవాడు, దేవుడు గమనించేవాడు, ఆలకించేవాడు, నిన్ను పరీక్షించేవాడు. తీర్పు లేదనుకోండి, అందరికీ తీర్పు ఉంది. కానీ మరి ఒక బోధకుడుకు తీర్పు ఉన్నది రెండు రకాలుగా ఉందంటాడు. చెప్పేవాడికి, పరిపాలించేవాడికి రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకంటే వాడు పరిపాలకుడు ఎన్ని రకాలుగా పరిపాలించాలని ఎంత శ్రమ పడితే ఆ స్థాయికి చేరాడు అంటే అంటారు చాలా మంది, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ స్థాయికి వచ్చాను అంటారు. అయితే ప్రియులారా, ప్రజల యొక్క నమ్మకానికంటే ధనం వైపు ఎక్కువగా మొగ్గు చూపి గెలిచిన వారే ఎక్కువ కనబడతారు. పూర్వకాలంలో అయితే ధన వైపు కాదు, మాటకు కొరకు వారి జీవితాలు కూడా అంకితం చేసుకున్న వారు చాలా మందిని చూసాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, అమెరికా ప్రెసిడెంట్ అనే వ్యక్తి, అక్కడ అమెరికా ఒక బిల్ కెంట్, ఆయన ఏం చేశాడు తెలుసు కదా మీ అందరికి, రాజుగారు
ప్రపంచమంతని జయించాడు కానీ ఆఖరికి అతను చనిపోయే ముందు ఏం చేశాడు? చెండు చేతులు బయటకెట్టి ఆ పెట్టులో పెట్టి ఊరంతా ఊరేగించమని అతను కలిగిన ఆస్తంతా ఆ ప్రజలందరికీ పంచిపెట్టేమన్నాడు. ఎందుకంటే నేను వచ్చాను, దేనికోసమైతే పాకులాడాను, దేనికోసమైతే పరుగులెత్తాను, అది నేనేమీ పట్టుకెట్టలేదు, నా ఉత్తి చేతులతో ఎలాగొచ్చానో అలాగే తిరిగి వెళ్ళిపోతున్నానని ఆయన చెప్పించటం జరిగింది. మరణించక ముందు బ్రతుకుతూ ఉన్నప్పుడేమో పేరు కొరకును ధనం కొరకు పాకులాడాడు. చనిపోయిన తర్వాత నేనేమీ పట్టుకెళ్ళట్లేదు, ఇదిగో నా దేహము నా చుట్టూ చేతులు మీకు సాక్ష్యం అని చెప్పాడు. ఇవాళ దాన్ని చూసి ఎవరైనా నీతి చేతకాని వాడు ఏదో చెప్పాడులే, బ్రతికినంతకాలం రాజేలా బ్రతకాలి, అందరూ మన వైపు తిరగాలి, మన గురించే మాట్లాడగలని ఇవాళ చాలా మంది ప్రవర్తిస్తున్నారు. స్నేహితుడా, సహోదరుడా, దేవుని కుమారుడా, కుమార్తె, ఒకటి గుర్తు పెట్టుకోండి మీ అందరూ. నేను ఈ కడవరి దినాల్లో 2025 సంవత్సరంలో ఈ మొదటి మంగళవారం దేవుడు నీకు ఇచ్చుచున్న విలువైన మాటలు ఏంటంటే జాగ్రత్త. ఈ జాగ్రత్త అనే పదం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో అప్పుడే దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగా మారగలుగుతాం. అంతవరకు మారటానికి చాలా కష్టం. ఎందుకంటే దేవుడు తన క్రియలను, తన ఆలోచనను, తన తలంపులు నీకు చూపించాలంటే, ఆయన విధానం నీకు కలగాలంటే నువ్వు కొంచెం ఆయన వైపుకు రావాల్సిన వాడివై ఉంటావనేది గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపబడి మిమ్మల్ని కవలపరచేవారు కొందరున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు చూసా, మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. అందే ఆ కొందరే క్రైస్తవులై ఉన్నారు, అన్యులై ఉన్నారు, అటు ఇటు కాకుండా మనుషులు కూడా ఉన్నారు. ఇలా కలవరపరిచేవారు, ప్రజల వైపుకు తిప్పుకునేవారు. మాట రీతిగా ఉంటుంది, క్రియ ఒక రీతిగా ఉంటుంది. ఇవాళ ఎవరిని అంటలేదు, కానీ ప్రార్థన చేయటం మాత్రం మన బాధ్యత. ఒక యాజకుడిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేసి దేవుని సమర్పించటమే. ప్రభువా, ఈ మట్టి బుర్రను ఎందుకు ఇలాగా సాతానుగడ ఆడుకుని, మట్టి బుర్రే మంది, మన్నైది మనులో కలిసిపోను కదా, మట్టిలోంచి వచ్చింది మట్టిలోనికి చేరిన కదా. మన్ను అంటే ఏంటి? మట్టి. మట్టి బుర్రలంటే ఈ మట్టికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచించడానికి తెలివినిచ్చాడు, దాని తగ్గ యోచించగల సమస్తం ఇచ్చినా గాని మనిషి ఏం చేస్తే మట్టి బుర్రకు తట్టకుండా బ్రతుకుతున్నాడు, సాతానికి అవకాశం ఇచ్చే బ్రతుకుతున్నాడు తప్ప ఈ మట్టి బుర్ర వెలిగించబడుతుంది, ఈ మట్టి బుర్ర మాట్లాడుతుంది, ఈ మట్టి బుర్ర ఆలోచిస్తుంది, ఈ మట్టి బుర్ర యోచించుతుంది, అనేకలకు అనేక రకాలుగా దేవునిని చూడగలుగుతుందనే ఆలోచన ఈ మట్టి బుర్రకు కలగట్లేదు. కలిగించాలని దేవుని ఉద్దేశం. ఇవాళ భక్తుడైన అపోస్తుడైన పౌలు కూడా చెప్పుతుంది ఎందుకంటే ఈ మట్టి బుర్రకు జ్ఞానం ఉంది, ఇది మాట్లాడగలదు, ఆలోచించగలదు, గ్రహించగలదు, మట్టి బుర్ర కాదు అని చెప్తున్నాడు. మట్టి బుర్రే కానీ దాన్ని దేవుడు మట్టి బుర్రని మాంసం బుర్రగా మార్చాడు అనే విషయాన్ని భక్తుడు లేఖనం ద్వారా బయలుపరుస్తున్నాడు. ఇవాళ మనం ఏమింటున్నాం? మాకు తెలిసిలేండి అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. అయితే ఇక్కడ అంటున్నాడు, కాగా మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతను శాపకస్తునవును గాక. ఇక్కడ చూడండి, ఒకవేళ అన్యాయంగా ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పునా గాని నువ్వు శాపకస్తుడు అవుతూ గాక అని ఇక్కడ దూత ద్వారా భక్తుడు బయలుపరుస్తున్నాడు. అంటే చెప్పేది కరెక్ట్ గా చెప్పేసేయి, నీకు నష్టం. ఇంకా ఇలా సపోజ్ నువ్వు ఒక 100,000 కోట్లు 1,00,000 కోట్లు గడించావు, ఏదైనా పట్టుకెళ్ళగలవా? ఒకసారి పట్టుకెళ్తే ఎంత మోయగలవు? నీ ఈపు ఎంత మోస్తుంది? నీ బరువు ఎంత మోయగలవు? బండి పురమైంత కాదేమన్నా నువ్వు సరే పట్టురా, నువ్వు ఎంతైతే పట్టుకొస్తావో పట్టుకొచ్చే, అదే నీకు స్థిరపడతాను పరలోకం. అంటే మనిషి ఏం చేస్తాడు? ప్రాణం పోయినా పర్లేదు, చచ్చిపోయిన దాని బరువు మీద, ఆ బరువు మీద పడినా పర్లేదు, నేను పరలోకం పట్టుకోవాలని అంతాలం గట్టుకెళ్తాడు. దేవుడు ఏమంటాడు? నువ్వెంతైతే మోస్తరం అంతే పట్టరమంటే అంతా పట్టుకెళ్ళగలడా? 100 సార్లు తిరిగినా తరగని ఆస్తి, 100 సార్లు పట్టుకెళ్ళినా తరగని ఆస్తి, నువ్వు 100 సార్లు పరలోకి వెళ్ళి మోసుకెళ్ళి తిరిగి మరలా వచ్చి మోసు 100 సార్లు తిరిగి పైకి కిందకి తిరిగిన తరగని ఆస్తి ఈ భూలోకంలో కూడా కట్టుకున్నాం. అంత ఆస్తి పరలోకం అక్కర్లో అన్నాడు. ఒకేసారి రా, ఎంత పట్టుకొస్తే అంత పట్టుకొచ్చాయి అంటాడు. ఎంత పట్టుకెళ్తావు? అప్పుడు అంటావు, ప్రభువా ఇదంతా నీకోసమే సంపాదించానంటే పట్టుకొచ్చే అంటాడు. పట్టుకొచ్చేస్తావా? పట్టుకెళ్ళిపోతావా? పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే నీ ఆత్మ అబ్బాయి నాకు నా వల్ల కాదు, అది నా పని కాదంటది నీ ఆత్మ.
ప్రాణం నా పని కాదు. నా పని ఏంటంటే నేను ఎలాగొచ్చాను అలాగెళ్ళటమే నా పని. ఇవాళ నువ్వు కూడగట్టుకున్నావు, తెచ్చుకో, దాచుకో అంటే ఎవరికి ఇస్తావు? అందుకనే ఈ మట్టి బుర్ర, ఈ మట్టి దేహానికి ఎందుకు తొందర అని దేవుడు అడుగుతున్నాడు. భక్తుడు కూడా అదే ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఒకసారి ఆలోచిద్దాం. మట్టి బుర్రకే స్వార్థం ఎక్కువ, అసూయ ఎక్కువ, అక్రమం ఎక్కువ, అన్యాయం ఎక్కువే, పాపం ఎక్కువే, అన్ని ఎక్కువే మట్టి బుర్రకి, ఈ మట్టి శరీరానికి. కానీ అలంకరించుకుంటే అయ్యి బాబోయ్ ఊహించలేనిది ఏంటంటే ప్రపంచమంతా నేనే ఏలుబడి చేస్తానని అంటాడు. ఒకసారి గమనించండి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏలుబడి చేస్తున్నా నువ్వు ఇంకా అంటాడు చాలా మంది. ఇలా చాలా దేశ నాయకులు నేను తర్వాత నా పిల్లల పిల్లల పిల్లలు అనుకుంటున్నారు. ఎవరిని ఏలుబడి చేయాలి, ఎవరిని ఏలుబడి చేయాలి? దావీదు యొక్క చరిత్ర, అబ్రహాం చరిత్ర చూసి అబ్రహాం సంతానమే కదా పరిపాలన చేస్తుంది భూమిని అనుకోవచ్చు. నిజమే. కానీ దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు అందులోకే ఐగుప్తు ప్రజలు కూడా అప్పగించాడు రాజ్యాన్ని. శత్రువు అయిన వరకు కూడా రాజ్యం ఇచ్చాడు దేవుడు. అబ్రహాం సంతానం కదా కొంత ఏలుబడితనంలో శత్రువు కూడా రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇలా తర్వాత శత్రువుకు కళ్ళకు నెత్తి మీదకి ఎక్కినప్పుడు మరలా లాక్కున్నాడు దేవుడు, మరలా తన పిల్లలకు ఇచ్చుకున్నాడు. అలాగే ఇచ్చుకుంటూ వస్తున్నాడు, తెస్తున్నాడు. కానీ మనుషులు ఈ మట్టి బుర్ర, ఈ మట్టి దేహానికి అర్థం కావట్లేదు. దేవుడు నీ పితరుల కానించి మరి పరీక్షిస్తున్నా కానీ నువ్వు పరీక్షకు పాస్ అవ్వలేకపోతున్నావు, ఏదో బతుకుతున్నావు బతుకుతామే తప్ప ఆలోచన లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాను, మీ అంగీకరణ సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు మనుషుల దయను చూచుకొనుచున్నానా? దేవుని తాను ఇక్కడ మనుషులు అంటే దేవుని కృపలో నువ్వు జీవించుచున్నావు, మంచిదే. ఇప్పుడు మనుషుల దయాన్ని దేవుని కృపను చూచుకొనుచున్నానంటే ఇక్కడ అంటున్నాడు, నేను మనుషులను సంతోషపరచుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపట్టిన వాడినైతే క్రీస్తు కాకే పోదును. ఇక్కడ ఏమన్నాడు చూసారా? నేను మనుషులు సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడిని కానే కాను. ఎస్, ఎలా సేవకుల్లో కూడా ఉన్నారు. ఎవరైతనో ఏ కోవాకు చెందినవాడు తెలుగు అడుగుతున్నారు, ఈ మనవడైనా అంటారు. మనవడైతే కుర్చీ పులిపీట మీద వేస్తారు, మనవడు కాదంటే పక్కనే వేస్తారు. అదే సేవకుల్లో కూడా ఇదే ఉంది. కులం మతం భేదం పోవట్లేదు. ఇది మనవాడైనా, మన ప్రాంతం వాడైనా, మన ఊరు వాడైనా, మన గ్రామస్తుడైనా, మన బంధువైనా, మన రక్త సంబంధైనా, అబ్బో ఎన్ని రకాలో. అసలే ఈ మట్టి బుర్రకు, ఈ మట్టి దేహానికి భూమికి మనాని లేదు. ఎవరినొచ్చినా కలుపుకుంటుంది. ప్రాణం ఉన్నందుకు ఎందుకురా ఇవి గోళ, ఈ తెప్పులు అని ప్రాణం అడిగిన బుద్ధి మారట్లేదు మనిషి బుర్రకి, ఈ మట్టి బుర్రకి. ఈ మట్టి బుర్రను ప్రశ్నించేవాడు ఎవడైనా లేడా అనుకున్న, కానీ దేవుడు అడుగుతాడు. అందుకనే నువ్వు ఆత్మ ద్వారా ప్రశ్నించే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆత్మ శరీరం ఏకమైనప్పుడు ప్రశ్నించే ప్రశ్నిస్తే నువ్వు ఖచ్చితంగా నరకానికే తప్ప పరలోకం వెళ్ళలేవు. అప్పటి వరకు నీ ఆత్మను దేవుడు పరదేశంలో ఉంచుతాడు. రెండో రాకడ వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు నీ దేహము, నీ ఆత్మ, నీ దేహాన్ని ఆవరించుకుని పరలోకం తీర్పు స్థలంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అప్పుడు నిజమైన తీర్పులోకి నువ్వు ప్రవేశిస్తావని లేఖనం చెప్తుంది ప్రియులారా. గనుక మనం గలతీ పత్రికలో చెప్తున్నా, నేను క్రీస్తు వాడిని కావాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఆశలు, ఆనందం, సంతోషం, కోరిక, ఆస్తి, అంతస్తు, గౌరవం, మర్యాదలు అన్ని వదులుకోవాలి. మరి దేని కొరకండి ఈ పని? దేవుడిస్తాడు. ఈ లోకములో ఊహించిన గౌరవం దేవుడిని కట్టగడతాడు. లోకంలో ఊహించిన ధనాన్ని దేవుడిస్తాడు. ఊహించిన గౌరవాన్ని, మర్యాదను దేవుడిస్తాడు. అది నీ కాదు, నీ తరతరాలు స్థిరపడద్ది. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడా అంటే లేడు. ఇప్పుడు దావీదు ఉన్నాడా? లేడు. ఎన్ని వందల ఏళ్ళు అయిపోయినాయి వాళ్ళు పరలోకం చేరిపోయి ప్రభు నింద నిద్రించి. ఇప్పుడు బైబిల్ గ్రంథాలు ఎవరూ లేరు, కానీ వారి పేర్లు నిత్యము తలస్తున్నామంటే చాలదా? అది అటువంటి గుర్తింపు దేవుడిస్తాడు. ఈ లోకంలో ప్రజలందరూ ఈగల్లాగొచ్చి బెల్లం దగ్గర ఏగర చేరినట్టు చేరిపోతే అది గుర్తింపు కాదు. నిజమైన గుర్తింపు నీ పేరును ఇకలోకములు పరలోకములు నిత్యము గింగురుమన్నట్టుగా చేస్తాడు దేవుడు.
అటువంటి పేరు కావాలా? అయితే మరి ఎలాగండి? నాకు ఆస్తులు పాస్తులు లేకపోతే నేను ఎలా దేవుడు పోషించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయనే. అన్ని రకాలు ఎన్ని ఒత్తుళ్ళు పెట్టుకున్నా దాన్ని తీపించి అలా అని ఓ నెత్తి మీద ఊహించిన ఒత్తుళ్ళు పెట్టుకోవద్దు. నీ జీతం ఎంతో, నీ సంపాదన ఎంతో, నీ కష్టం ఎంతో, నీ ఓపిక ఎంతో అంతే పెట్టుకో. దాన్ని మించి పెట్టుకుని దేవుడి మీద పెడితే దేవుడంటే దేవుడు, ఒరే బాబు నీకు ఆ ఇచ్చాసికి వెళ్తున్నావు కాబట్టి నేను ఏం చేయలేని పక్కనుండి చూస్తాడు. నువ్వు దేన్నైతే లోపరుచుకున్నావో, దేన్నైతే ఆశపడుతున్నావో అది నిన్ను మింగేస్తుంది లాస్ట్కి. అది నువ్వు పొందగా దానివల్ల నువ్వేమైపోయి లొంగిపోయే దానికి ఎందుకు గుర్తింపు లేకుండా అయిపోతావు. అందుకే దేవుని వైపుకి వచ్చినప్పుడు ఈ మట్టి దేహానికి, మట్టి పొరకు దేవుని యొక్క విలువలు ఎరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీకు, నాకు, మనందరికి అందించి ఇక్కడ గలతీ పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఏ రకంగా హెచ్చరికలు చేస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. ఈ లోకంలో చాలా రకాలు 2026లోనంట చాలా వింతలో విశేషాలు మనం చూస్తామంట. అవునండి, 2019 కాడి నుంచి వింతల విశేషాలు ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు సుమారు లెక్కేసుకుంటే 22 సంవత్సరాల నుంచి సుమారు 7 సంవత్సరాలు, 7వ సంవత్సరం ఇప్పుడు ఏమండి 7 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. మరి 2026 కూడా చాలా విచిత్రాలు జరుగుతాయని నిపుణులైన వారు, పండితులైన వారు, శాస్త్రులైన వారు, శాస్త్రాలు చెప్పేవారు, జాతకాలు చెప్పేవారు, పండితులుగా ఓ గ్రంథాలు రచించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని గ్రహాలు చూసి చెప్పేవారు కూడా చెప్తున్న విషయాలు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు చేయాలనుకున్నది చేస్తాడు, జరగాలనేది జరిపిస్తాడు, చూడాలని చూస్తాడు. ఏది చేయాలో ఎప్పుడు చేయాలో తెలుసు. ఆల్రెడీ ఓ ప్రమాదం మన ఆంధ్రప్రదేశ్లో బయటపడింది. అమలాపురంలో గ్యాస్ ఏమండి సుమారు 24 గంటలు దాటింది. 3 రోజులు అవుతుంది ఈ రోజుకి. అది ఇంతవరకు ఆరట్లేదు. ఎందుకంటే భూమిలో ఉన్న గ్యాస్ని తీయటకు ప్రజలు ధనాన్ని సంపాదించి కూడా తీస్తున్నది పగిలి చాలా భయంకరం సృష్టిస్తుంది. ఒకప్పుడు 95, 92 ఆ సమయంలో మరి పాసల్పూడిలో మా చిన్నతనంలో ఆ కాలంలో జరిగింది. యవన కాలంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చాలా ప్రమాదంగా అది బయలుపడింది. చాలా అది అన్నాడు 100 ఏళ్ళైనా 200,000 సంవత్సరాలైనా అది అలా ఎలుగుతూనే ఉంటది అన్నాడు. అప్పుడు దాన్ని బాంబుల చేత పూర్తి చేశారు. మరలా ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. ప్రియులారా గమనించండి, భూమి మీద దేవుడు ఏదో హెచ్చరికను చేయబోతున్నాడు. భూమిని ఏదో మనుషులారా మీరు భూమిని సృష్టించాను, దాని వరకు మీరు జీవించి అభివృద్ధి అవ్వండి తప్ప మీరు మేడ మీద మిద్దుల మీద మేడం ఎవరో కట్టారు, ఏదో చేశారు, మనం ఎందుకు చేయలేమని ప్రయత్నాలు చేసి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయి మనుషుల యొక్క బతుకుని నాశనం చేసుకుని అచ్చాసగలుగుతున్నారు. చాలా మంది గృహాలు చూస్తున్నాం. ఏమండి ఒకప్పుడు 3 లక్షలు ఇల్లు కడితే ఓ 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుని అబ్బో 10 లక్షలు కట్టారా, అయ్యో ఇది 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటుంది అనుకునేవారు. ఇప్పుడు 4 కోట్లు 3 కోట్ల ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 ఏళ్ళు ఉంటామండి. కష్టం అంట. 4 కోట్లు అంటే ఎంత డబ్బు లెక్కండి, ఎన్ని సున్నాలు ఉంటాయి లెక్కండి. గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఈనాడు మనుషులు ఆశలు అంతు లేదు. ఏదండి అంతులేని ఆశ నా మట్టుకు నాకు ఉంది. ఎందుకంటే నేను మనిషినిగా మట్టి పుర కలిగిన వాడిని కదా, మట్టి దేహం కలిగిన కూడా కాతే దేవుని పని ఎరిగిన వాక్యం ఎరిగి మీకు అంత ఆశ ఎందుకు అనుకుంటే దేవుని బిడ్డలారా మానవ జన్మమైన వాడిని కదా. కానీ నా ఆశను నేను చంపుకుంటూ జీవిస్తున్నాను. ఈ మాత్రం ఆరోగ్యంగా ఉండగలిగాను. లేదంటే ఈ పాటికి ఎప్పుడు బీపీ, షుగర్ వచ్చు, హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడో టపా కట్టేదని. ఎందుకంటే ఆల్రెడీ 3 ప్రమాదాలు, 1 కరెంట్ షాక్ కొట్టింది, 2 యాక్సిడెంట్, 3 కరోనా వచ్చింది. ఈసారి ఏది వచ్చినా కానీ మీ కంటికి కనపడకపోవచ్చు. ఎందుకంటే అది లేఖనాల రూపముగా దేవుడు హెచ్చరిస్తున్న. ఇప్పటికైనా ఆత్మకు లోబడి, ఆత్మక్రియలకు లోబడి భక్తుడు అపోస్తలుడైన పౌలు దేవునికి లోబడి ఎలాగ నడిచాడో అలాగ మనము కూడా జీవించగల తలంపును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభా నీకు వందనాలు. చక్కటి హెచ్చరికలతో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి అందించుచున్న గొప్ప హెచ్చరికలు ప్రభా, ఈ హెచ్చరికలన్నిటిను నీ ఆత్మ చేత నింపండి, నీ ఆత్మ చేత బలపరిచి నడిపించి ఆదరించమని ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ సన్నిధి యొక్క భాగ్యము
సమకూర్చు నడిపించమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మేమేమైతే అనుకున్నామో అవన్నీ కూడా నీవు నెరవేర్చే దేవుడు. మా తలంపులు వేరే కావు, నీ తలంపులు వేరే కావు. కానీ నీ తలంపులో యథార్థత ఉంది, న్యాయం ఉంది, నాయన సత్యం ఉంది. కానీ మా తలంపులో అత్యాశ ఉంది, అక్రమం ఉంది, అన్యాయం ఉండొచ్చు. కానీ నీ తలంపులే నెరవేర్చి మహిమ పొందమని నీ దీన దాసుడు నేను చేర్చు నా ప్రార్థన నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలు శాంతి సమాధానముతో నెమ్మదనముతో ఆలోచనతో నింపగల కృపను నీ ఆత్మ నడిపింపును దయచేసి మహిమ పొందమని దీనదాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ తలంపులు ఈ ఆలోచన నెరవేర్చి వినుచున్న వారు ఆలకించిన వారు అందరికీ నీ ఆత్మ కుమ్మరింపు కలగజేసి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక పరలోకమ పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవులను మాకు దయచేయము, మన ప్రార్థన చేసే వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షము, శోధనకి ఏం తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవనావు తండ్రి, ఆమేన్. ఏ శ్రతమే జయం అపాధికులం ప్రవేశమే జయం అపాధికులం ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంత కలాశ. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.